నామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా కొద్దిమంది అయినా మీ అందరికి వందనాలు. వర్షం రాకముందే మీరు అందరూ వచ్చేసారు కాబట్టి విచిత్రం ఏంటంటే ఎండాకాలంలో వర్షం పడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. చక్కగా సంతోషించండి, ఎందుకంటే మీరు వదిలేసినా మీరు వెళ్ళలేరు. వర్షం వస్తుంది కాబట్టి లోపలే ఉండాలి. కాబట్టి కొద్దిసేపు దేవుడిని అందరం కలిసి ఆరాధిద్దాం. కొన్ని మాటలు దేవుని సముఖములోంచి దేవుడు ఆయన ముఖాంతరంలోంచి మనతో ఏం మాట్లాడతాడు. దేవుని సన్నిధికి చాలా సంతోషంగా ఆనందంగా తండ్రి ఇంటికి వెళ్తున్నట్టు రావాలట. కాబట్టి మీరు ఎలాగొచ్చినా దేవుని సన్నిధికి వచ్చారు, దాన్ని బట్టి వందనాలు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా కూడా స్త్రీలందరికీ హ్యాపీ మదర్స్ డే. స్త్రీలందరికీ, ఎందుకంటే మదర్స్ డే అనేది ప్రతి స్త్రీలో మాతృత్వం ఉంటుందని నా నమ్మకం. అందుకే ఒక్క పిల్లను కూడా కనని తెరీసా గారిని మదర్ తెరీసా అంటాం. హల్లెలూయా. మదర్ తెరీసా పిల్లలు కనదా? లేదు. ఆవిడేమంటాం? మదర్ తెరీసా అంటాం. కాబట్టి స్త్రీలోనే ఆ మాతృత్వాన్ని దేవుడు అమృతంలా పెట్టాడనమాట. కాబట్టి ప్రతి స్త్రీలో ఆ మాతృత్వం చూస్తే కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మదర్స్ డే ఎలా మొదలైందంటే అన్నా జెర్విస్ అనే ఒక ఆవిడ ఫిలదెల్ఫియాలో వాళ్ళ మదర్ని గుర్తు చేసుకొని చర్చిలో ఒక మెమోరియల్ పెట్టింది. ఆవిడ ఏం చేసిందంటే ఫ్రెండ్షిప్ని, హెల్త్ని ప్రమోట్ చేసింది. వాళ్ళ మదర్ ఆవిడ బతుకున్నంత కాలము ఆవిడ ఫ్రెండ్షిప్ని, హెల్త్ని, ఎందుకంటే అప్పుడు ఆ ఫిలదెల్ఫియాలో సివిల్ వార్ ఉందట. సివిల్ వార్ అంటే అందరూ కూడా కొట్టుకొని చచ్చిపోయి గ్రూపిజమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ మదరు ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహభావము, మళ్ళా హెల్త్ కాన్షియస్నెస్, గుడ్ విల్ మీద ఆవిడ పనిచేసింది. ఆవిడ చనిపోయినాక వాళ్ళ కూతురు అన్నా జెర్విస్ అని ఆవిడ వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుంటా చర్చిలో ఒక మెమోరియల్ మీటింగ్ పెట్టిందనమాట. అప్పుడు దీన్ని మదర్స్ డే అంది. అది ఈరోజు ప్రపంచం అంతా మదర్స్ డేగా జరుపుకుంటున్నారు. యాక్చువల్గా మదర్స్ డే ఈజ్ ఎ మెమోరియల్ డే అన్నమాట. చాలా సంతోషం. మరి దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు చూద్దాం. జోసెఫ్ గారు ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు, అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా, దాన్ని బట్టి వందనాలు. మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మీతో నేను కంపల్సరీగా చెప్పాలి. స్త్రీలు చాలామంది పిల్లల కంటే మదర్ అవుతారని అనుకుంటారు. నిజమే, అది పిల్లల కంటే మదర్ అనేది దేవుడు ఆ మాతృత్వం ఇస్తాడు. వారు పిల్లల విషయంలో బాధ్యత కలిగి ఉంటారు. కానీ ఈ మాతృత్వం అనేది పిల్లల కన్నా చాలా హెచ్చుగా ఉంటుంది అనమాట. చాలా హెచ్చుగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, జోసెఫ్ గారు, సుందరలీలమ్మ గారు, మా ముగ్గురినే కన్నారు. కానీ ప్రపంచంలో చాలామందికి ఆవిడ తల్లి సుందరలీలమ్మ గారు అంటారు. మా అమ్మగారు చిన్నప్పుడు చాలామంది వచ్చి ఎవరైనా తల్లిదండ్రులు కోల్పోతే నేనే మా అమ్మని, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పేది. పెద్దవాడు కదా అలాగ అంటుందిలే అనుకునేవాళ్ళం. కానీ నిజంగానే కొంతమందికి అనాయింటింగ్ ఉంటుంది. ఆ మదర్ ప్లేస్లో వీళ్ళు వెళ్ళిపోయి ఉండగలుగుతారనమాట. అటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి స్త్రీలకి ఈ మాతృత్వం అనేది దేవుడిచ్చిన ఒక వరం అన్నమాట. కానీ చాలామంది స్త్రీలు దాన్ని వాడుకోరు. అనుకుంటారు, నేను మా పిల్లోని బాగా చూస్తానో, మా పిల్లని బాగా చూస్తానో, చక్కని మదర్ అనుకుంటారు. తెలుసా మీకు, చాలామంది బ్యాడ్ మదర్స్ ఉంటారనరా, బ్యాడ్ మదర్స్ ఉంటారు. ఎందుకు? బేసిక్గా దే ఆర్ బ్యాడ్ ఉమెన్. ఎందుకు బ్యాడ్ ఉమెను? వారు దేవుని వాక్యములో, దేవుని రక్తములో కడగబడిన వారు కారు. కాబట్టి వాళ్ళ ప్రేమలో కల్మషం ఉంటుంది, కల్మషం ఉండొచ్చు. అందుకే ఒకవేళ పిల్లలు పుడితేనే తల్లి అయిపోతే, ఈరోజు నెట్ తీసి చూడండి, ఈ సంవత్సరానికి ప్రతి క్షణానికి ఒక అబార్షన్ అవుతుంది. ప్రతి క్షణానికి, ఎవ్రీ సెకండ్ ఒక అబార్షన్. 13 కోట్ల అబార్షన్లు అయినాయి ఇప్పటికి. వాళ్ళందరూ కనేస్తే తల్లి అయిపోయినట్టే.
కాబట్టి శారీరకంగా పిల్లల్ని కండం అనేది నేచర్ ఈజ్ డిఫరెంట్. మాతృత్వం అనే దైవాంశము వేరే. కుక్కలు కూడా పిల్లల్ని పెడతాయి కదండి. ఆ కుక్కల దగ్గరికి ఒకసారి వెళ్ళండి, పిల్లల్ని పట్టుకోండి, పుల్లే పడిపోద్ది మీద. ఎలా పడిపోద్ది? పులే. కుక్కలు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి, జంతువులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి, వాళ్ళని కాస్తాయి, అవి బాగా ఉండాలని చూస్తాయి, మంచి తిండి పెట్టాలనుకుంటున్నాయి. కానీ పిల్లల కండానికి మాతృత్వానికి చాలా చాలా తేడా ఉంది. కాబట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు స్త్రీలైన వారు మీరు వాక్యానుసారంగా యేసుక్రీస్తులో కడగబడి తిరిగి జన్మించిన అవగాహన ఉన్నట్టయితే, అనుభవం ఉన్నట్లయితే మీరు మంచి మదర్స్ అవుతారు. లేకపోతే స్వార్థపూరిత మదర్స్ అవుతారు. అందుకే స్త్రీలలో చాలా రకరకాల స్త్రీల వల్ల పాడైపోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ఏమంటాడంటే మదర్ని పెట్టుకుంటాడు. ఎందుకో కానీ నాకు చాలా కాలం క్రితం మదర్స్ డే కొటేషన్ రాయాలంటే అన్నాను, అంటే రైట్ అవ్వకపోవచ్చు, బిబిలికల్ కాపోవచ్చు. యేసుక్రీస్తు కూడా ఒక తల్లి ఆ మాతృత్వం ప్రేమను చవి చూడాలని ఆశపడ్డాడేమో, అందుకే మరియమ్మ కడుపులో పుట్టాడన్న. హల్లెలూయా. ఈవెన్ దేవుడికి కూడా ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడేమో. దేవుడు కదా ఎలాగైనా పుట్టచ్చు, ఆయన ఇష్టం ఎలాగైనా పుట్టచ్చు. ఎందుకంటే ఆదాము అవ్వలు తల్లికి పుట్టలే కదా, ఆదాము అవ్వలు తల్లికి పుట్టలే. సో ఆదాం పాపం చేశాడు కాబట్టి ఈయన ఎలాగైనా పుట్టచ్చు, ఆ వెసులుబాటు ఉంది. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక స్త్రీకి పుట్టడానికి, ఒక తల్లికి మరి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల్లో ఒక మాట తల్లి కోసం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి. యేసుక్రీస్తుతో పాటు ఉంది తల్లి. తండ్రి గురించి పెద్ద రాయరు కానీ తల్లి గురించి బాగా రాస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఈరోజు పాట పాడారు. ఏం పాడారు? తల్లిలా లాలించును. మీరు చూడండి, మన తల్లిదండ్రులు మన కొంతవరకు లాలిస్తారు, కొంతవరకు పాలిస్తారు. ఇప్పుడు నాకు చాలా కష్టం ఉంది, మా అమ్మ రమ్మంటే వస్తుందా? రాదు. కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడంటే నిన్ను ముదిము వచ్చే వరకు ఎత్తి పట్టుకుని వాడను నేనే. తల్లిదండ్రులు మన కొంతవరకు చూస్తారు, కానీ మన వృద్ధాప్యంలో కూడా తల్లిలా ఆదరించేది ఎవరు? దేవుడే. కాబట్టి యెషయా గ్రంథము 66:13లో దేవుడు తల్లి పాత్రలోకి వచ్చేస్తున్నాడు. ఏ పాత్రలోకి? తల్లి పాత్రలోకి వచ్చేస్తున్నాడు. అందుకే ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు యెషయా గ్రంథము 66:13 ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అంటున్నాడు. హల్లెలూయా కదండి. ఈరోజు తల్లిదండ్రులు మనని ఎంతవరకు పెంచగలుగుతారు? కొంతకాలం మనతో ఉంటారు. కానీ ఏ తల్లి అయితే దేవాది దేవుణ్ణి పరిచయం చేస్తుందో, ఏ తల్లి అయితే పిల్లలకు ఆ తల్లిలా ఆదరించే దేవుని మాటలో పెంచుతుందో, ఆ విశ్వాసంలో పెంచుతుందో, వారు ముదిము వచ్చే వరకు కూడా ఒక తల్లి లాలనలో ఉండడానికి నిజమైన తల్లి ప్రేమ ఏదంటే అది. ఈ లోకంలో అన్ని అరేంజ్మెంట్ చేసి ఇచ్చేయడం కాదు, కానీ నీ ముదిములో తల్లిలా లాలించే దేవుడిలో పిల్లలను పెంచేవారే నిజమైన తల్లులు అవుతారని మరి బైబిల్. చూడండి, మరి జోసెఫ్ గారు చెప్పినట్లు చాలామంది భక్తులు 90% తల్లి ప్రార్థన వల్లే పిల్లలు స్థిరపడతారు. 100% డౌట్ లేదు అందులో. ఎవరి టెస్ట్ మనీ చూడండి, తల్లి ప్రార్థనే వారి జీవితాలను కడుతుంది. ఈరోజు మీ పిల్లలు అటు ఇటు అయిపోతున్నారంటే తల్లి ప్రార్థన లోపమే ఉంటుంది, ఇంకేముండదు. కాబట్టి తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, సుజన్ వెస్లీ అని, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అని 2 భక్తులు ఉన్నారు. వారి తల్లి సుజన్ వెస్లీ, తల్లి
మదర్స్ డే రోజు ఎప్పుడు ఆవిడ గుర్తు చేసుకుంటారన్నమాట. ఆవిడికి 19 మంది పిల్లలు, 19 మందిని దేవుళ్ళు నడిపించింది. 2 ప్రపంచానికే దీవెనకరమైన సేవకుల్ని తయారు చేసింది. ఆవిడ ఒక 12-13 సూత్రాలు పెట్టుకుందట ఆ పిల్లల్ని పెంచడానికి. ఆ సూత్రాలన్నీ ఒకరోజు చెప్తాను, ఒకరోజు స్పెషల్గా మాట్లాడచ్చు. ఆవిడ ఎలా పెంచింది, 19 మంది కూడా దేవుళ్ళలో పెంచింది. సో దేవుళ్ళలో పెంచాలంటే బేసిక్గా ఎవరు ఉండాలి? మనం దేవుళ్ళలో ఉండాలి. కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళందరూ తల్లిని సన్మానించాలి, తల్లిని ప్రేమించాలి, అది నిజమే. కానీ ఆ మాతృత్వానికి యోగ్యమైన స్థితిలో మన జీవితాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలన్నమాట. యేసుక్రీస్తు కూడా తల్లికి బాగా లోబడ్డాడు అనడానికి ఒక్క వాక్యం, అంటే మన ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలా అన్న విషయాన్ని కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. చూడు, చిన్నప్పుడు ఆయన 12 ఏళ్ళట. ఎంతమంది ఉన్నారు ఇక్కడ 12 ఏళ్ళు ఉన్నారా చిన్నపిల్లలు? అదిగో చేస్తారు 12 ఏళ్ళ లోపు. వాళ్ళు యేసుక్రీస్తు 12 సంవత్సరాలు. మీకు తెలుసా, ఈ వాక్య భాగము యేసుక్రీస్తు బాల్యానికి మళ్ళా యేసుక్రీస్తు బాప్తిజం తీసుకోవడానికి మధ్య ఉన్న ఏకైక రెఫరెన్స్ ఇదే, చిన్నప్పుడు రెఫరెన్స్. కాబట్టి ఆయన ఏమంటాడు, 12 ఏళ్ళు అయినప్పుడు. నేను దీన్ని జనరల్గా చెప్పేస్తాను, తర్వాత మీరు వేరే వర్స్ చదువురు. కానీ యేసుక్రీస్తు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి కుటుంబము పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేంకి వెళ్ళారు. వెళ్తే యెరూషలేం నుంచి పండగ అయిపోయాక వెనక్కి వచ్చేస్తుంటే ఒక రోజు ప్రయాణం, 1 డే ప్రయాణం అయిపోయినంత వరకు యేసుక్రీస్తు మరియకి యోసేపుకి కనిపించలే. మరియ యోసేపు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు ఎక్కడో మన ఫ్యామిలీస్ గ్రూపుల్లో ఉంటాడులే, మనం 5-6 కార్లు వేసుకుని వెళ్తాం కదా ఊరు, ఏదో కారులో ఎక్కేసి ఉంటాడులే అనుకున్నారు. అనుకొని అడుగుతున్నారు, మీ కారులో ఉన్నాడా, మీ కారులో ఉన్నాడా, మీ బండిలో ఉన్నాడా, మావాడు మీ దగ్గర ఉన్నాడా అని అడుగుతున్నారు అన్నమాట. అలా అడుక్కుంటూ వెళ్తే ఒక రోజు అయిపోయింది, ఒక రోజు ప్రయాణం చేసేసారు. అప్పుడు తెలిసింది యేసుక్రీస్తు లేడని, మా అబ్బాయి లేడని తెలిసాక వాళ్ళు మళ్ళా వెనక్కి ప్రయాణం చేశారు యెరూషలేం. తప్పడిపడి మా అబ్బాయిని యెరూషలేం ప్రయాణం చేస్తే ఒకరోజు ఏమైంది, వెళ్ళడానికి అయిపోయింది, ఎతకడానికి ఒక రోజు అయిపోయింది. వెనక్కి మళ్ళా 1 డే వచ్చారు, వెనక్కి వచ్చారు. 3వ రోజు యేసుక్రీస్తుని కనుక్కున్నారు. ఈ పాసేజీలో అది ఉంటుంది, 42 నుంచి మీరు 52 మధ్యలో ఒకరోజు వెనక్కి వచ్చారు. 3వ రోజు యేసుక్రీస్తుని దేవాలయంలో కనుక్కున్నారు. దేవాలయంలో ఈ మరియా యోసేపులు యేసుక్రీస్తుని ఎక్కడ ఎతికారంటే జనాల్లో ఎతికారు, క్రౌడ్లో ఎతికారు. ప్రయాణంలో ఎక్కడున్నాడు, ఎవడింట్లో ఉన్నాడు, ఎవరు టీవీ చూస్తున్నాడు, ఎవరు పెరట్లో ఆడుకుంటున్నాడో చూశారు. కానీ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. మందిరంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, మన మందిరంలో పాస్టర్ గారులతో చక్కగా డిస్కస్ చేస్తున్నాడు అన్నమాట, మంచి ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడు. వాళ్ళందరూ కూడా యూదులు, చాలా ధర్మశాస్త్ర పండితులు. వాళ్ళు యేసుక్రీస్తు నాలెడ్జ్ చూసి సర్ప్రైజ్ అయిపోతున్నారు. అయితే ఈలోగా మరియా యోసేపు వచ్చి కంగారుగా ఈయన చర్చిలో కూర్చొని వాక్యం మరి డిస్కస్ చేసేస్తుంటే కంగారు, ఏంట్రా బాబు ఏమైపోయావు నువ్వు, నీ గురించి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా, మేము అందరి ఇంట్లో ఎదుగుతున్నావు, అందరిని అడుగుతున్నావు, నువ్వు మమ్మల్ని ఏడిపించొచ్చా, మమ్మల్ని ఎంత ఏడిపించో తెలుసా నువ్వు అని కంగారుగా తల్లిదండ్రుల్లాగా వాళ్ళు వచ్చి కంగారు పడి ఆయన్ని గద్దించినట్టు మాట్లాడారన్నమాట. 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, ఏంటి టెన్షన్ పెడుతున్నావు మమ్మల్ని, మేమును దుఃఖపడ్డారు పాపం, దుఃఖపెట్టేసావేటి నన్ను, దుఃఖపడుచు వెదుకుచుంటువని ఆయనతో చెప్పగా
ఆయన ఏమన్నాడు? మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలీదా అన్నాడు. చాలా పెద్ద మాట అనేసాడు. ఇది దేవుని మాట, వాక్యానుసారంగా ఆయన మాటలనగా అనేశారు. దాని తర్వాత ఏమన్నాడు? తర్వాత 50వ వచనం, అయితే ఆయన గ్రహింపలేదు, బయలుదేరి నజరేతునకు వచ్చి ఎలా ఉన్నాడు? వారికి లోబడి ఉన్నాడు. యేసుక్రీస్తే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. యేసుక్రీస్తే తల్లిదండ్రులకు లోబడి. ఎంత చక్కని ఉదాహరణ చూపించాడు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు లోబడి చూపించాడు. కాబట్టి వారికి లోబడి ఆయన ఉన్నాడు. మరి ఏం చేసింది తెలుసా? మరియా ఇవన్నీ హృదయంలో పెట్టుకుందట. చిన్న విషయాలు ఏంటి? ఆయన అన్న మాట చిన్న మాట ఏంటి? నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలీదా అని 12 సంవత్సరాల వయసులో పిల్లోడు అన్నాడు. మనం అనుకుంటాం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చి చిన్న పిల్లోళ్ళలో చూస్తాం. 12 సంవత్సరాల వయసులో పరిపూర్ణమైన జ్ఞాన పరిణితి ఉంటుందన్నమాట. కాబట్టి 12 సంవత్సరాల వయసులోనే నేను నా దేవుడు పని మీద ఉండాలా, నేను నా తండ్రి పని మీద ఉండాలి, ఆ విషయాన్ని మరియమ్మ హృదయంలో పెట్టుకుంది. మన పిల్లలను దేవుడు పని మీద ఉండాలి అన్న ఆలోచనలో పెంచడం అనేది తల్లి బాధ్యత. దేవుడు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. కానీ మరియమ్మకి దేవుడు చెప్తున్న మాట ఏడుసా? నీ పిల్లలు నీకెందుకు ఇచ్చానంటే నా పని కోసం ఇచ్చాను, వారు నా పని మీద ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అని చెప్తానే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. కాబట్టి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. కాబట్టి యేసు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుష్యుల దయందు వర్ధిల్లుతున్నాడు. యేసుక్రీస్తుకే మనుషుల దయ కావాలి, మనకొద్దా? మనం కూడా మంచిగా ఉండాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు మనుష్యుల దయందు, జ్ఞానమందు, వయస్సునందు వర్ధిల్లాడు. కాబట్టి ఈరోజు మదర్స్ డే సందర్భంగా మన పిల్లలందరూ ఆ విధంగా వర్ధిల్లుదురుగాక. ఆమెన్, ఆమెన్. అయితే ఈ ఒక్క మాట వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తల్లిగా చెప్పుకుంటున్నాడు, నేను తల్లిని మీకు. మీ తల్లిదండ్రులు మీతో పర్మనెంట్గా ఉండరు, కానీ నీకు కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, చిన్నప్పుడైతే తల్లిలా కౌగిలిలు తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరు ఉంటారు నీకు? నేను ఉంటాను. కాబట్టి ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుపట్టుకుని వాడును నేనే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇంకో జననం గురించి చెప్పాడు. ఏ జననము? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. చూడండి, జన్మనివ్వడమే తల్లికి ఒక క్యారెక్టరిస్టిక్ అయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నువ్వు మళ్ళా పుట్టాలా. ఎవరిలో పుట్టాలా? ఎవరిలో పుట్టాలండి? మామూలుగా చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఎవరిలో పుట్టాం? తల్లిలో పుట్టాం. మనం ఫిజికల్గా తల్లిలో పుట్టాం. ఇప్పుడు యేసుక్రీస్తు మళ్ళా పుట్టాలంటున్నాడు. పాత జీవితం అంతా చచ్చిపోవాలంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరిలో పుట్టాలా? యేసుక్రీస్తులో పుట్టాలి. ఈ విధంగా యేసుక్రీస్తు తల్లి స్వరూపంలోకి వచ్చేసాడు, తల్లి స్టేటస్లోకి వచ్చేసాడు. ఆయన ఏమంటున్నాడంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మళ్ళీ జన్మించాలి. అప్పుడు నికోదేమస్ అంటాడు, ఎలా పుడతామండి, మళ్ళీ తల్లి కడుపులోకి ఎలా వెళ్ళిపోతాం అంటున్నాడు. అంటే అలా కాదురా అబ్బాయి, ఇది ఆత్మ మూలంగా జన్మించాల. చూడండి, ఆదాము అవ్వలు పిల్లలను శారీరకంగా కన్నారు, మరియమ్మ పరిశుద్ధాత్మ వల్ల కన్నది, హన్న ప్రార్థనతో కన్నది, ప్రార్థనలో కన్నది. కాబట్టి పిల్లల్ని ఎక్కడ పెట్టింది? దేవుడి సన్నిధిలో పెట్టింది. కాబట్టి మళ్ళా జన్మించాలా. ఈ మళ్ళా ఎవరిలో జన్మించాలి? మనందరం యేసుక్రీస్తులో జన్మించాలి. అలా జన్మిస్తేనట
ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు మదర్స్ డే రోజుని చాలామంది బ్యాడ్ మదర్స్ ఉన్నారని చెప్తున్నాను నేను. బ్యాడ్ మదర్స్ ఎందుకు? వారు యేసుక్రీస్తులో జన్మించలేదు. యేసుక్రీస్తులో జన్మించిన వారు దేనికి పిల్లలను ప్రిపేర్ చేస్తారంటే తండ్రి పని మీద, దేవుని పని కోసం పిల్లలను తయారు చేయడమే నిజమైన మాతృత్వం తాలూకా పరిమళం. ఎందుకంటే అది మత సంబంధమైంది కాదు. ఎప్పుడైతే దేవునిలో పిల్లలు పెంచుతున్నావు నువ్వు అన్నీ ఇచ్చినట్టు వాళ్ళకి. హల్లెలూయా. చూడండి, చాలామంది పిల్లలు ఆస్తులు అంతస్తులు అన్నీ ఇస్తారు, వాళ్ళు పెద్ద పనికిమాలలో తయారవుతారు. ఎందుకు? యేసుక్రీస్తుని ఎవరు, దేవుణ్ణి ఎవరు, వాక్యాన్ని ఎవరు, ప్రేమనివ్వరు. కాబట్టి సమస్తం ఇవ్వడం కంటే యేసుక్రీస్తుని ఇవ్వడం కొలవలేనంత ఐశ్వర్యం మన పిల్లలకి ఇస్తున్నట్టు అనమాట. కాబట్టి తల్లులు ఎప్పుడు కూడా మరి పిల్లలకి దేవునిలో నడిపించడం మరి నేర్పించాలి. కానీ ఒక మాట, పిల్లలందరికీ ఒక మాట, చాలా ఇంపార్టెంట్ మాట. బైబిల్లో ఇలాంటి మాట ఇంకోటి లేదు. హల్లెలూయా. బైబిల్లో ఇలాంటి మాట ఇంకోటి లేదు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 6:1. చాలా జాగ్రత్తగానండి, మీరు చాలా విన్న మాట ఇది. నేను మాట చెప్తాను, ఈ మాట మనందరి జీవితాల్లో ఫలించును కాక. పిల్లలారా, ప్రభువునందు ఎవరినందు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మం, ఇది ధర్మం. పిల్లలు, పెద్దలు కూడా మీరు ఒకరికి పిల్లలే కదా. తల్లిదండ్రులకు విధేయులై ఉండటం, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండటం ధర్మం. తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. అంటే ఏం చేయాలా? ఇక్కడ కుర్చీ వేసి సాల్వా కప్పి ఓ బుకే ఇచ్చేయాలి, అది కాదు. హల్లెలూయా. నీకు మేలు కలగాలంటే ఏం చేయాలా? నీ తల్లిని తండ్రిని సన్మానింపును. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది ఇంపార్టెంట్. ఇలాంటిది ఇంకోటి లేదని ఎందుకన్నానంటే ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. హల్లెలూయా. ఇది వాగ్దానం, ప్రామిస్తో కూడిన ఆజ్ఞ. అర్థమైందా? ఆజ్ఞ విత్ ప్రామిస్. ఇది కానీ నువ్వు చేస్తే ఈ ప్రామిస్, ఆయన ఏమైతే వాగ్దానం ఇచ్చాడో అది నీకు ఉంటుంది అన్నమాట. నీకు మేలు కలుగుతుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి పిల్లలందరూ మీ తల్లిదండ్రులను సన్మానించడం ఎంత ఇంపార్టెంటో చూడండి. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి ఉండాలా. తల్లిదండ్రులు వాక్యానుసారంగా ఉండాలా. బాధ్యత కలిగి ఉన్నదని తల్లి మాటలు విని కొంప కొల్లేరు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అలాంటివి కాదు. దేవునిలో ఉన్నవారు, దేవుని ప్రేమలో ఉన్నవారు, దేవుని వాక్యంలో ఉన్నవారికి ఆ బ్యాలెన్సింగ్ తెలుస్తుంది. ఏది ఏమైనా దేవుడిచ్చిన వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏంటంటే నీకు మేలు కలగాలని. తల్లిదండ్రుల విషయంలో కఠినంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు వర్దిల్లరు. దాన్ని సెట్ చేసుకోండి. ఒకవేళ ఉంటే ఇప్పుడే, ఒకవేళ నువ్వు నీ తల్లిదండ్రులు లేకపోయినా వారి విషయాల్లో ఏమైనా తప్పు చేస్తుంటే ఇప్పుడన్నా క్షమించమని అడగాలి. కాబట్టి ఇది వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాటలు మీరు జ్ఞాపకము చేసుకోవాలి. తల్లిదండ్రులను సన్మానించాలా, తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. చూడండి, అందుకే ముందే నేను చెప్పాను, మనకు పిల్లలను పుడితే పిల్లలను ప్రేమగా పెంచేయడం పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదు.
కుక్కలు కూడా పెంచుతాయి, పందులు కూడా బాగా పిల్లల్ని పెంచుతాయి. అలాగే పిల్లలు తల్లిదండ్రులు చూసేయడం కూడా పెద్ద విషయం కాదు, అది బాధ్యత. అది ఎవడన్నా మనిషి అన్నాక చెయ్యాలి, ఆడు మనిషి కాకపోతే మానేస్తాడు. అదేమి నీ పెద్ద క్రౌన్ కాదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ప్రభువునందు మీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇది చాలా పెద్ద బాధ్యత, దేవుని రాజ్య సంబంధమైన బాధ్యత. అందుకే అంటాడు, ఒకవేళ ఎవరినన్నా నన్ను వెంబడించాలంటే నీ తల్లినైనాను తండ్రినైనాను సహోదరుని అందరిని వదిలేమంటాడు మళ్ళా. కాబట్టి ఒక బోర్డర్లో ఒక తల్లి ఒక సోల్జర్ని ఎలాగిస్తుందో అటువంటి త్యాగపూరితమైన వాక్యానుసారమైన బిడ్డలుగా పెంచడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత, పిల్లలుగా ఉభయవడం వారి బాధ్యత. ఈ లోకానుసారంగా పెంచేసుకొని నీ ప్రేమ ఆడికి, ఆడి ప్రేమ వీటికి పులిమేసుకొని నేను ప్రపంచంలో గొప్ప తల్లిని లేకపోతే ప్రపంచంలో గొప్ప బిడ్డని అనడానికి లేదు. ఇది దేవుని ప్రణాళికను చేయడంలో ఇది ఒక కాంబినేషన్ టీం వర్క్ అన్నమాట. కాబట్టి చాలా బాధ్యతాయుతమైన మరి ఈ వాక్యాన్ని ఈరోజు మదర్స్ డే రోజుని మీకు తెలియచేస్తున్నాను. చూడండి, నాకు చాలా తెలుసు, సుందరలీల అమ్మగారు కూడా చాలా చిన్నప్పుడు ఇద్దరిని పెంచారు. ఇద్దరు కాబట్టి తల్లే ఇప్పటికీ. 2 స్టోరీస్. ఒక ఆయన పేరు రామకృష్ణ. ఆయన అమ్మ హుక్కుంపేటలో ఉన్నప్పుడు, హుక్కుంపేట అంటే మేబీ అరౌండ్ 35 ఇయర్స్ ఉంటాయి మా ఆవిడకి మ్యాక్సిమం. ఆ ఏజ్లో ఉన్నప్పుడు రామకృష్ణ అని ఒక కుర్రాడు వచ్చి కాళ్ళకు దండం పెట్టాడు. ఏం నాయన అంటే, మా అమ్మ చచ్చిపోయిందండి, మా అమ్మ మీకులాగా ఉంటుంది అని దండం పెట్టాడు. అప్పటి నుంచి సుందరలీల అమ్మగారికి రామకృష్ణ కొడుకైపోయాడు. పెళ్లి చేసినప్పుడు కూడా అమ్మాయిని అమ్మకు చూపించే పెళ్లి చేశారు. తాలిబట్టు కూడా మా అమ్మాయికి ఉన్నది. ఇప్పటికీ వారు దేవుణ్ణి నమ్ముకోలే, కానీ తల్లే ఆవిడ, తల్లే. ఆ అమ్మ మాట జవదాటడు. మాతృత్వం అనేది మతానికి, కులానికి, అన్నిటికీ అతీతంగా ఆదరించే ఒక దైవ శక్తి. కాబట్టి స్త్రీలు చాలా ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళ దగ్గరికి వస్తే ఒక మాతృత్వం అనే ఒక అరోమా కనిపించాలి. కఠినమైన మాటలు మీ నోట్లోంచి రాకూడదు, కుల్లి మాటలు రాకూడదు, జలస్ మాటలు రాకూడదు. నిన్ను, నీ బిడ్డను, పక్క బిడ్డను ఒకలాగే ప్రేమించగలగాలి. అది యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన వారు చేయగలిగేది. అలా యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన స్త్రీ ప్రపంచంలో అందరికీ మాతృత్వాన్ని పంచగలుగుతుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, తారకేశ్వరరావు అని. తైడాలో మా నాన్నగారు స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ తారకేశ్వరరావు చిన్న పిల్లవాడు, వాళ్ళ ఫాదరు లైన్మెన్, అంటే లివర్ మారుస్తారన్నమాట. ట్రాక్ మారాలంటే లివర్ మారుస్తారు, నడుచుకొని వెళ్ళి మారుస్తారు. ఆ తైడా దగ్గరలో ఒక గుహ ఉంటుంది, ఆ గుహ దగ్గర లివర్ ఉంటుంది అనమాట. ఆ లివర్ మారిస్తే ట్రాక్ మారుతుంది అనమాట. కాబట్టి ఆ తారకేశ్వరరావు తండ్రి లివర్ మార్చడానికి వెళ్ళాడు. లివర్ మార్చినప్పుడు ఏమైందో, సాధారణంగా గుహలోంచి ట్రైన్ వస్తే వినిపించదు సౌండ్. పాపం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు, ట్రైన్ వస్తుంది చూసుకోలేదు, లివర్ మార్చడానికి వెళ్ళాడు, ట్రైన్ గుద్దేసి చనిపోయాడు అక్కడే స్పాట్లో. అలా చనిపోవడానికి ఒక రోజు ముందు మా అమ్మగారి దగ్గరికి వచ్చి 5 రూపాయలు చేతిలో పెట్టాడు. అప్పుడులో 5 రూపాయలు అంటే ఎక్కువే, ఎప్పుడులో మేబీ అరౌండ్ 70s. 5 రూపాయలు చేతిలో పెట్టి, ఎందుకంటే ఆ ఊరికి స్టేషన్ మాస్టరే పెద్ద, ఊరు పెద్ద, ఇంకెవరు ఉండరు, 10 ఇళ్ళు ఉంటాయి, అందులో స్టేషన్ మాస్టర్ గారే పెద్దవాళ్ళు. పెట్టి వెళ్ళిపోయాడు. తిరమొచ్చి చచ్చిపోయాడు. అయిపోతే ఇంతకీ తారకేశ్వరరావుకు ఉన్నది సవతి తల్లి, ఒరిజినల్ తల్లి చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. వాడు ఏమైపోయాడు, ఒక అనాథలాగా అయిపోయాడు. అప్పుడు మా అమ్మగారు, తారకేశ్వరరావు ఏం చేస్తావురా అన్నాడు. నేను ట్రైన్ వస్తుంది కదా, అరకు ట్రైను, నాకు ముస్లిం ఉంది, బజ్జీలు వేస్తే బజ్జీలు అమ్ముకుంటాను అన్నాడు. అయితే 5 రూపాయలు ఇచ్చి, అరే నువ్వేదో చేసుకో అని చెప్పి మొత్తానికి వాడు బజ్జీలు వేసుకొని, ట్రైన్ వచ్చినప్పుడు బజ్జీలు అమ్మేవాడు. ఆ సమయంలో ఫ్రాంక్లిన్ గారి తర్వాత ఓ బాబు పుట్టాడు అమ్మగారికి. సుందరలీల అమ్మగారు బ్రతికుండగా 2 కుమారులు కోల్పోయింది. చూస్తుండగా ఏ తల్లికి అటువంటి స్థితి రాకూడదు.
దేవుళ్ళో చాలా ఉన్నవారికి దేవుడు చాలా కష్టాల్లోంచి పట్టుకెళ్తాడు, ఎందుకో తెలియదు. కాబట్టి నా తల్లి ఫ్రాంక్లిన్ గారి తర్వాత ఒక కొడుకుని టైడాలోనే కోల్పోయింది. ఆ టైడా ఊర్లోనే చిన్నపిల్లగాడుగా ఉన్నప్పుడు చనిపోయాడు. అక్కడే పాతి పెట్టడం జరిగింది. అప్పుడు ఆవిడ సిక్ అయిపోయింది. ఆ సిక్నెస్ ఆవిడ చనిపోయే వరకు ఉంది. ఒక పిల్లోడు చనిపోతే, ఒక 3 నెలల్లో 4 నెలల పిల్లోడు చనిపోతే ఆవిడ పడిన ఆ వేదనకి జుట్టు అట్టకట్టేసింది, లెగిసేది కాదు. అప్పుడు రైల్వేస్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి, అమ్మా నువ్వు ఇలా ఉంటే అలాగా, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, నువ్వు ట్రైన్ టీచర్ అని తెలిసింది, నువ్వు ఒక పిల్లోడనే కోల్పోయావు, కాబట్టి ఇక్కడ ఒక అంగన్వాడి లాగా పిల్లలకి చదువు చెప్పు, ఒక పిల్లోడు కోల్పోయిన అలా ఉండిపోకూడదు, ఇంతమంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు అని రైల్వే చైర్మన్ ఒక ఆవిడ చెప్తే, అప్పుడు నెమ్మదిగా ఆవిడ లెగిచి పిల్లలందరూ చదువు చెప్పడం మొదలెట్టింది. అందులో తారకేశ్వరరావు కూడా ఉన్నాడు. ఆ తారకేశ్వరరావు నెమ్మదిగా అమ్మగారు చదువుకొని తర్వాత నాన్నగారు ఏదో చిన్న జాబ్ వేస్తే, ఆ తారకేశ్వరరావు ఏ తల్లి అయితే సవతి తల్లి వదిలేసిందో, ఏ తల్లి ఆయాములో అయితే బజ్జీలు అమ్ముకున్నాడో, తర్వాత తారకేశ్వరరావుకు నెమ్మదిగా మెట్రికులేషన్ చేయించారు మా తాతయ్య గారు, నాన్నగారు జాబ్ ఇచ్చారు. నెమ్మదిగా ఆయన డ్రైవర్ అయిపోయాడు, రైల్వేలో డ్రైవర్ అయిపోయాడు. మీరు నమ్మరు, 20-25 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ వదిలేసిన తల్లికి స్పెషల్ రూమ్ కట్టి అందులో పెట్టాడు ఆవిడ. హల్లెలూయా! ఎందుకు దీవిస్తాడు ఎవరినైనా అని? సవతి తల్లి, తండ్రి చనిపోతే వదిలేసిన తల్లిని కూడా ఆయన తీసుకెళ్ళి ఇల్లు కట్టుకొని ఒక రూమ్ పెట్టి ఆవిడని స్పెషల్గా చూశాడు. అటువంటి హృదయం ఉంది కాబట్టే ఆ బిడ్డను అత్యున్నతంగా దీవించాడు. ఒక స్టేషన్లో బజ్జీలు అమ్ముకునేవాడు కోటీశ్వరుడు. ఈరోజు వాడు పిల్లోడు రష్యాలో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి డాక్టర్. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులుగా 2 ఫోటో ఉంటుంది, నాన్నగారు అమ్మ ఫోటే. చూసారా, దేవుడిలో ఉన్న ఒక స్త్రీ, ఒక కుటుంబం ఎంతమందికి మరి దీవెనకరంగా ఉండదు. అది మదర్స్ డేలోని మాతృత్వంలోని పవర్ చాలా గట్టిగా ఉంటుంది. అది అన్నిటికీ అతీతంగాను ఉంటుంది. కాబట్టి ఆ తారకేశ్వరరావు చాలా బాధపడిపోతుండేవాడు, మాకు ఇల్లు లేదని. ఇల్లు లేదని వచ్చేవాడు, సార్ ఇదేంటి సార్ మీరు ఇన్ని ఉద్యోగాలు చేసుకుని ఇల్లు కట్టుకోలేదు, నేనే ఇల్లులు కట్టుకున్నానన్నా. మాకు ఒక ల్యాండ్ కొనేసి ఇవ్వడానికి ప్రయత్నించాడు, మీ చేతి అవ్వట్లేదండి, మీకు సరి రావట్లేదు, నేను కొనేస్తాన్నాడు, అది కూడా అవ్వలేదు. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, ఒక తారకేశ్వరరావుకి ఒక క్రైస్తవ స్త్రీ, దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీ లేకపోతే పురుషుడు తల్లిదండ్రులుగా అయ్యారు, ఒక రామకృష్ణకి తల్లిదండ్రులుగా అయ్యారు. ఈ మాతృత్వం అనేది అన్నిటినీ అతీతంగా చూడగలిగే ఒక దేవుని శక్తి. కానీ ఈరోజు మనం అనుకుంటున్న స్వార్థపూరితమైన మదర్స్ లవ్ కాదు ఇది, స్వార్థపూరితమైన మదర్స్ లవ్ కాదు. ఈరోజు మదర్స్ డే ఎందులోంచి పుట్టింది తెలుసా? ఒక మదరు ఒక సివిల్ వార్ టైంలో ఫ్రెండ్షిప్ను ప్రమోట్ చేసింది, ప్రేమను ప్రమోట్ చేసింది, ఆవిడ జీవితం త్యాగం చేసింది. కాబట్టి ఆవిడ పేరు మీద మదర్స్ డే మరి తెచ్చుకున్నారు. ఒక్క మాట చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. మీకేం చెప్పానంటే, యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు మనకి తల్లి, ఆయనలో పుట్టాం మనం, అమ్మలో పుట్టాం కూడా మనకు అమ్మ, ఆయనలో పుడితే మనందరం కూడా ఆయనకు పిల్లలం అన్నమాట. అందుకే ఆయన అన్నాడు, నిన్ను ఒక తల్లి ఆదరించినట్టు నేను ఆదరిస్తాను అన్నాడు. నాకు చాలా మరి అర్థమైన మాట ఏంటంటే, మనం మన పిల్లలతో చివరి వరకు ఉండలేం, ఎంత ప్రేమించు ఉండలేం. కానీ నీ పిల్లలు కూడా ముదిమి వచ్చే వరకు ఒక తల్లిలా లాలించేవాడు చేతిలో నీ పిల్లలను పెట్టడం అనేది దేవుని జ్ఞానం. ఏంటది? దేవుని జ్ఞానం. ఈరోజు తల్లిదండ్రులు అటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. ఒక ఊర్లోనట చాలా కాలం క్రితం ఒక తల్లి ఒక కుమారుడు ఉంటున్నారట.
ఆ తల్లి ఆ కుమారుడికి పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు? తల్లి, కోడలు, కుమారుడు. అయితే వచ్చిన అమ్మాయి అందట, మరి ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండడం అరిష్టం అందట. ఏమన్నా వస్తాయి కాన్సెప్ట్ కదా. ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండడం అరిష్టం, నువ్వు డిసైడ్ చేసుకో ఏ స్త్రీ కావాలో అందట. అంటే ఆయన చాలాసేపు ఆలోచించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి మా ఆవిడ ఎలాగంటుంది, నేను సుఖంగా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు అన్నాడు. మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, మంచి స్వీట్ కబుర్లు చెప్పి నేను మా అమ్మని కన్విన్స్ చేశానులే, మా అమ్మ ఎప్పుడు నా సుఖమే కోరుకుంటుంది, నేను సుఖంగా ఉండాలంటే ఆవిడ ఇంట్లో ఉండకూడదు కదా, కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళానంటే వాళ్ళమ్మ, నాన్న నువ్వు సుఖంగా ఉండవు నాకు కావాలి, నువ్వేం చెప్తే అది చేస్తాను, అయితే నువ్వు బట్టలు సర్దేసుకున్నాడు. ఆవిడ బట్టలు సర్దేసుకుంది, రాత్రంతా బట్టలు సర్దేసుకుంది, మూట రెడీ చేసుకుంది. నాయన ఎక్కడికి ఓల్డేజ్ హోమ్లో దింపేస్తావా? అప్పట్లో చాలా కాలం క్రితం, పూర్వకాలాలు, అప్పట్లో ఓల్డేజ్ హోములు కూడా లేవు. కాబట్టి ఈయన ఆ ముసలమ్మని తీసుకొని కొడుకు అలా పైన మొదలుపెట్టాడు. అలా పట్టుకెళ్ళాడు తల్లిని, పట్టుకెళ్ళి ఆ ఊరు చివర అడవిలో ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అలాగ అడవిలోకి పట్టుకెళ్ళి, కీకారణ్యం, చాలా విషపురుగులు, విషసర్పాలు, క్రూర మృగాలు ఉండే అడవి లోపలికి పట్టుకెళ్ళి, చక్కగా ఒక చెట్టు ఉంది, నీడ ఉంది, మంచి బుషెస్ ఉన్నాయి, కొంచెం కూర్చోవడానికి ప్లెయిన్గా ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ అమ్మను కూర్చోపెట్టి, అమ్మ నేనేం చేయలేను, మరి నేను చేయగలిగింది ఇదే అని చెప్పి నేను వెళ్తాను అన్నాడు. అంటే నాయన జాగ్రత్తగా వెళ్ళి అందట. ఆవిడ తల్లి ప్రేమ కదా, జాగ్రత్తగా వెళ్ళి అందడు. ఆ తల్లిని అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాడు కానీ వదిలేసిన తల్లిలోని ఎంతో వేదన. వీడు ఇంటికి వచ్చాడు కానీ ఇంట్లో వీడి ముఖంలో నెత్తురు లేదు. ఎందుకు? తల్లిని ఏం చేయగలుగుతాడు? వదిలించుకోవాలి. చూసారా, చాలాసార్లు కుక్కలో చిన్న చిన్న ఆటలు ఎక్కడ వదిలేసి వచ్చేస్తాం మనం. అలా వదిలేసి వచ్చాడనమాట. 3 రోజులు నిద్ర అట్టలేదు ఆయనకి. 3 రోజులు నిద్ర అట్టగా 3వ రోజు, అయ్యో నా వృద్ధ తల్లిని వదిలేసానే, ఆవిడ ఎలాగుందో అని చూద్దాం అనిపించిందట. చూద్దామని ఆయన అలాగా మళ్ళా అడవి వైపు ప్రయాణం చేస్తే చూసాడు అనుకోండి, మళ్ళీ తెచ్చుకోవాలి కదా. ఇటు చూడాలని ఉంది, తెచ్చుకోవాలని లేదు. కాబట్టి మారు వేషం వేసుకుని వెళ్ళాడు. మారు వేషం వేసుకొని అలా నడుచుకుంటా ఆ తల్లిని అక్కడ వదిలేస్తే ఆవిడ అక్కడే ఉందట. అక్కడే ఉంది, నీరసం అయిపోయి ఉంది, 3 రోజుల నుంచి తినలేదు, ఇంకా చచ్చిపోవడానికి రెడీగా ఉందన్నమాట. అస్సలు ఓపిక లేదు ఆవిడకి. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటి ఎలా ఉన్నావంటే, అదే నా కొడుకు ఇక్కడ వదిలేసాడు, నాకు చాలా నీరసంగా ఉంది, నీకేమైనా కావాలా, నేను ఆ ఊరే వెళ్తున్నాను, నీ కొడుకుతో ఏమైనా చెప్పాలా అన్నాడు. అంటే నాన్న ఇది కీకారణ్యం, క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, ఆడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఆడు క్షేమంగా వెళ్ళాడా, ఒక్కసారి కనుక్కో నాకు చెప్ప, ఏదన్నా పామైన కరిసేసిందేమో, ఏ క్రూరముఖమని అటాక్ చేసిందేమో, ఒక్క మాట చెప్పు చాలు నాకు అని అందిందట. ఆ మారు వేషంలో ఉన్న ఆ కొడుకు బోరున ఏడ్చి ఆ తల్లిని ఆ ప్రేమను బట్టి హత్తుకున్నాడట. అప్పటికే ఆవిడలో నీరసానికి ప్రాణం కోల్పోయింది. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, సంఘం కూడా తల్లి లాంటిదే, అందుకే తల్లి సంఘం అంటారు. సంఘాన్ని నుంచి వేరైపోవడం అంటే తల్లి నుంచి వేరైపోవడమే. ఈ సంఘము ఎవరి మీద కట్టబడిందంటే యేసుక్రీస్తు మీద కట్టబడింది. నువ్వు దేవుని సన్నిధిలోంచి వేరైపోతున్నావంటే తల్లి నుంచి వేరైపోయినంత బాధ, కష్టము
ఆ తల్లి ఎంత వేదన పడిందో యేసుక్రీస్తు కూడా అంతే వేదన పడతాడు. ఈరోజు ఆ తల్లి ఆ చెట్టు కింద ఉంది, యేసయ్య అదే చెట్టు మాను మీద ఎలాడుతూ ఉన్నాడు. నీకోసమే, నువ్వు సుఖంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని. ఈరోజు ఆ యేసుక్రీస్తు వేలాడిన మ్రాను దగ్గరికి వెళ్తే అడుగుతాడు, ఎందుచా నా కుమారుడు నా కుమార్తె బాగున్నారా? లేకపోతే ఆ లోకం వచ్చింది కదా ఆడి దగ్గరికి. ఆ స్త్రీ ఎవరు? లోకం. ఎప్పుడైతే లోకం అనే స్త్రీ నీ దగ్గరకు వస్తుందో నువ్వు ఎక్కడికి నుంచి దూరం అయిపోతావు? దేవుని నుంచి దూరం అయిపోతావు. ఈ కథలోని భావం ఏంటంటే, ఎప్పుడైతే లోకము నీ దగ్గరికి వస్తుందో నీలోకి వచ్చేస్తుంది. అదేమంటుంది తెలుసా? ఇద్దరం ఉండలేం, ఎవరో ఒకళ్ళని ఎంచుకుంటుంది. ఈరోజు సంఘాన్ని నుంచి దూరం అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని కర్కోటంగా ఆ కీకారణ్యంలో వదిలేసిన మనస్సాక్షి లేని మనిషిలాంటి. కానీ ఇప్పటికీ కూడా ఏలాడుతున్న, నీ కోసం కల్వరిపై ఏలాడుతున్న ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమడుగుతాడు తెలుసా? చచ్చిపోను వాడు, నన్ను వదిలేసాడు. ఆ తల్లి ఆడు పోతే బాను, పనికి మాలను అలాంటి కొడుకుంటే ఉంటే పోతే నన్ను ఇక్కడ వదిలేస్తాడు అనలే. నా కొడుకు క్షేమంగా వెళ్ళాడో లేదో నాకు చెప్పండి అంది. అటువంటి అత్యున్నతమైన ప్రేమ తల్లిలో ఉంటే, ఇదిగో నీ తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను మరవను, వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు సంఘాన్ని నుంచి వేరైపోవడం, నీ తల్లి సంఘాన్ని నుంచి దేవుని సన్నిధి నుంచి దూరం అవడం అంటే నువ్వు లోకం అనే స్త్రీని ఎక్కడ పెట్టుకున్నా? ఇంట్లో పెట్టుకున్నట్టు అర్థం. కాబట్టి అటువంటి ఆలోచన ఈరోజు మదర్స్ డే సందర్భంగా యేసుక్రీస్తుకు కూడా అటువంటి ఆశ, అటువంటి మరి మాతృత్వం ఆయనలో ఉంది. కాబట్టి ఒకవేళ ఆయన్ని ఏమన్నా మనం ఏడిపిస్తున్నామేమో మనం చూసుకొని ఈరోజు నిజంగా దేవుళ్ళో ఉన్న స్త్రీ కానీ వాక్యానుసారంగా యేసుక్రీస్తు సిలువలో ఆయన రక్తములో కడగబడి ఆయనలో తిరిగి జన్మిస్తే నువ్వు ఈ లోకానికే తల్లిలా ఉంటావు, ఈ లోకాన్ని ఆదరించే దానిలా ఉంటావు, అందరినీ ఒకలాగా ప్రేమించగలుగుతావు, నీలో కల్మషం ఉండదు. ఇదిగో సుందరలీలమ్మ గారు ఎలాగైతే, నేను క్రైస్తవుల గురించి చెప్పలేదండోయ్, అన్యుల గురించి చెప్పాను, ఇద్దరి గురించి. ఆ వైబ్రేషన్ మాతృత్వం ఎలా ఉంటుందంటే ఆ రేడాలు ఉన్న ప్రతి ఒక్కటి టచ్ అయిపోతాడు. అటువంటి అత్యున్నతమైన స్త్రీలుగా ఈరోజు మదర్స్ డే రోజున మరి ప్రతి స్త్రీని దేవుడు ఆ విధంగా దీవించాలని ఆశపడుతున్నా. పిల్లలందరికీ ఒక మాట ఏంటంటే, ఆజ్ఞతో కూడిన వాగ్దానం. హల్లెలూయా. ఏంటది? ఆజ్ఞతో కూడిన వాగ్దానం. నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీకు దీర్ఘాయుష్షు కావాలంటే, నువ్వు మేలుతో ఉండాలంటే నువ్వేం చేయాలా? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. యేసుక్రీస్తు తల్లికి పెద్ద పీటేశాడు. ఆయన పుట్టుక మరియమ్మ ద్వారా పుట్టడమే ఒక తల్లి ప్రేమను దేవుడు అనుభవించాలనుకున్నాడు. కల్వరి వరకు వదలలేదు ఆయన, సిలువు మీద వరకు వదలలేదు ఆవిడ. కాబట్టి అటువంటి బాధ్యత ప్రతి మరి కుమారుడికి కుమార్తెకు దేవుడు అందించలాగన ఆ తల్లి ధర్మాన్ని పాపానికి, పల్లి ధర్మాన్ని అపవిత్రతకు వాడకుండా దాన్ని పవిత్రంగా నువ్వు ఉంచుకోగలిగితే అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండులాగున దేవుడు మనందరినీ దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి. వాక్యం విషయము మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ తల్లివి నువ్వైతే, నువ్వు తల్లిగా ఇదిగో నేను ఈ లోక సంబంధమైన ఈ ప్రేమలో స్వార్థపూరితంగా నేను పెంచుతున్నానా, లేకపోతే నా పిల్లల్ని ఏ దేవుడైతే నా ముదిములో నా పిల్లలు చూడడం కాదు, వాళ్ళ ముదిములో కూడా నాకన్నా బాగా చూసుకోగలిగే ఆ యేసయ్య చేతిలో నా పిల్లలను పెడుతున్నానా లేదా అని ప్రతి తల్లి కూడా ఆలోచించుకోవాలా. ఇదిగో నాకు మేలు కలగాలంటే, ఈ లోకంలో నేను దీర్ఘాయుష్యమంతుడే మంచి రోజులు నాకు ఉండాలంటే, ఇదిగో నా తల్లిని నేను సన్మానించాలి. ఇది వాగ్దానముతో కూడిన దేవుని ఆజ్ఞలో మొదటిది అని తెలుసుకొని ఈ క్షణమే ఎవరన్నా తల్లి విషయంలో కఠినమైన మాటలు మాట్లాడుంటే, ఇదిగో అన్యాయంగా మాట్లాడుంటే,
క్షమించమని మీరు ప్రార్థించండి. మీరు క్షమించమని ప్రార్థించండి. ఇదిగో లోకం అనే స్త్రీ నీలోకి వచ్చినప్పుడు, ఇదిగో మరి ఆ తల్లిని, ఆ తల్లి సంఘాన్ని ఇదిగో దేవుడికి దూరం అయిపోతావని, ఇదిగో ఆ కథలోని ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అయినను యేసయ్య ఒకటే అడుగుతున్నాడు, నా కొడుకు, నా కుమారుడు, నా కుమార్తె ఈ లోకములో విషసర్పాల మధ్య, క్రూర మధ్య, మృగాల మధ్య ఉన్నారే, వాళ్ళు క్షేమంగా ఉన్నారా? వాళ్ళు సుఖంగా ఉండడానికే కదా నేను అడవిలోకి వచ్చాను. వాళ్ళు క్షేమంగా ఉండడానికే కదా వారి కోసం నేను రక్తం కార్చాను. నా పిల్లలు క్షేమంగా ఉన్నారా అని అడుగుతాడు. కాబట్టి అలాగే మీరందరూ కూడా పిల్లలైతే ఇదిగో మీ తల్లిదండ్రుల విషయాల్లో మీరు కఠినంగా ఉంటే మీ హృదయాలు మార్చుకోవడానికి ప్రార్థించండి. ఒకవేళ మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లలను ఎవరి చేతిలో పెడుతున్నారు? ఎటువంటి స్వార్థపూరితమైన భక్తితో పెంచుతున్నారు? మీరు ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలో పెంచుతున్నారు? ఇదిగో నీ పిల్లోడిని పక్క పిల్లోడికి నువ్వు తేడా ఎందుకు చూపించగలుగుతున్నావు? ఇదిగో ఆ ఆడపిల్లకి ఈ ఆడపిల్లను ఒకలాగా ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఒక విధంగా నువ్వే కానీ అలా ఉంటే నువ్వు ఎప్పటికీ నీ పిల్లల్ని, నీ పిల్లలు ముదిములో నీకన్నా బాగా ఎత్తి పట్టుకొని నడిపించే ఆ దేవుని చేతిలో నువ్వు పెట్టట్లేకపోతున్నావు. కాబట్టి నువ్వు తల్లిగా, తండ్రిగా నీ పిల్లలకు అన్యాయం చేస్తున్నావు. ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ప్రార్థించండి. 2 నిమిషాలు మీరు ప్రార్థించండి. మన మధ్య ఉన్న ప్రసన్నమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు ప్రభా, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, తల్లి ప్రేమ కొరకు ఎంతో బలమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడావు నాయన. అవును నాయన, ఆ తల్లి ప్రేమ, ప్రార్థన, ఆవిడ త్యాగము వల్లనే మేము ఈ దినం ఎలా నిలవబడి ఉన్నాము ప్రభా తండ్రి. ఒక మంచి ఎగ్జాంపులరీ లైఫ్స్తో ప్రభా మా మధ్యన నిలవబెట్టి మాకిచ్చిన ఆత్మీయ తల్లిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తండ్రి, ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలి, మా తర్వాత తరము వారు ఎలా బ్రతకాలి, వారికి మేలు కలగాలంటే తల్లిదండ్రులను సన్మానించాలని నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ తల్లి ప్రేమను నువ్వు చూపిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆ తల్లి అనే ఆ చిన్న పదంలో ఎంతో ప్రేమను దాచావు నాయన ప్రభు. అన్నీ సహిస్తూ, అన్నీ భరిస్తూ, మమ్మలను ఆత్మీయంగా బలపరుస్తూ, శారీరకంగా బలపరుస్తూ మమ్మల్ని నిలవబెట్టిన మా తల్లులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎక్కడైనా మేము అలసత్వం చేసుంటే మా తల్లుల విషయంలో అయ్యా, నువ్వైతే నీ తల్లికి ఎంతగానో ప్రయారిటీ ఇచ్చి ప్రభా తండ్రి, మరి ఆ సిలువ మీద పలికిన పలుకులలో ఒక మాట తల్లి కొరకే నువ్వు మాట్లాడావు నాయన ప్రభా తండ్రి. అంతటి ప్రేమ ప్రభా తండ్రి, మా బిడ్డలు కూడా మా ఎడల కలిగి ఉండడానికి మీ కృపను దయతో అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. ఎవ్వరము కూడా అలసత్వము చేయకుండా దేనిని ప్రభా తండ్రి మేము ప్రభా తండ్రి ఇది చాలా క్యాజువల్గా తీసుకునే తరము నాయన. ఈ తరానికి నువ్వు మాట్లాడిన ప్రతి మాట వారి జీవితాల్లో నిలిచి ఉంచమని ప్రాధేయపడుతున్నాను. మేమందరము ప్రభా నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. ఒకవేళ మా తల్లిదండ్రుల విషయంలో మేము ఎక్కడైనా తప్పిదము చేస్తుంటే క్షమించండి. ఇక నుంచి అయినా ప్రభా తల్లిదండ్రులను సన్మానిస్తూ దీర్ఘాయుష్మంతులుగా మేము మార్చబడ్డానికి ప్రభా తండ్రి వారిని సన్మానిస్తూ, వారిని ప్రభా తండ్రి ఈ లోకంలో ఒక మంచి మాదిరిని చూపించిన వారు ఆ మార్గంలోనే మేము నడుస్తూ ప్రభా అనేకులకు మాదిరికరంగా మేము ఉండడానికి నీ కృపను దయతో అనుగ్రహించమని, శారీరకమైన తల్లిదండ్రులుగా కాకుండా ఆత్మీయమైన తల్లిదండ్రులుగా, వేవేలకు తల్లులుగా మమ్మల్ని అందరినీ
దీవించి ఆశీర్వదించి ప్రభా ఒక్కొక్క ఆత్మను కనడానికి, ప్రసవ వేదన పడడానికి ప్రతి ఒక్క తల్లి గర్భాన్ని ప్రభా అట్టి రీతిగా ప్రభా తండ్రి మీరు సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నానయ్యా. ప్రభా తండ్రి ఆత్మీయ బిడ్డలను కనే ప్రభా ఆత్మీయ తల్లులుగా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి నిలవబెట్టుకోమని ప్రాధేయపడుతున్నానయ్యా. ప్రభా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని ఇచ్చిన బలమైన వాక్యమును బట్టి కేవలం నీకు మాత్రమే మహిమ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి బలమైన వాక్యాన్ని చెప్పిన